హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగుంటారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో క్యాలీఫ్లవర్ కోడిగుడ్లు వేసి ఇగురు కర్రీ చేస్తున్నానండి. అది ఎలా చేయాలి, అందులో ఏమేమి వేయాలి చేసి మీ అందరికీ చూపిస్తాను. మీరు కూడా చూసేస్తారా? ముందుగా స్టవ్ వెలిగించాను, దాక పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ఇందులో కొద్దిగా ఒక చిటికెడు పసుపు వేస్తాను. ఇదిగోండి ఉల్లిపాయ కోసుకున్నాను. క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇదిగో మంచినీళ్ళతో ఒకసారి వేడి నీళ్ళతో ఒకసారి గుంజుకుని పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్నాను కదా. ఇప్పుడు ఏంటంటే నేను ఉల్లిపాయ ముక్కలు వేస్తానండి. ఈరోజు మంచు బాగా పడుతుందండి, బాగా కురుస్తుంది మంచు బయట. అబ్బో, బయటికి వెళ్ళాలంటే వర్షం కన్నా ఎక్కువగా పడుతుందండి. మరి మంచుకు పూసిన పువ్వుని తీసుకొచ్చి మరి నేను చక్కగా ఇగురు కర్రీ చేసి అందులో గుడ్లేసి వండి మీ అందరికి చూపిస్తున్నాను కదా. మంచు కురిసే వేళలో మల్లెలిరిసేనెందుకో, మల్లె పువ్వు కాదురో మంచు పువ్వు, క్యాలీఫ్లవర్ పువ్వు. ఈ క్యాలీఫ్లవర్ పువ్వు అండి మంచుకి బాగా పూస్తుంది అనమాట. ఇగో పువ్వులు చక్కగా మంచుకే పూస్తాయి, వర్షాలకి ఎండలకే కాదు. మళ్ళీ జనవరి ఫిబ్రవరి నెలలు అయ్యేటప్పటికి ఈ పువ్వులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి, ఇంకా రావు అనమాట. మనకి అప్పుడు చిక్కుడుకాయలు, ములక్కాయలు అట్లాంటి కాయలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి క్యాలీఫ్లవర్ పువ్వులు ఎంత మంచు బాగా పడితే అంత బాగా పోస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి కదా, ఈ క్యాలీఫ్లవర్ పువ్వు మంచు పువ్వు వేసేస్తున్నా. క్యాలీఫ్లవర్ అండి కోడిగుడ్లు వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అంటే ఇందులో టమాటాలు వేయచ్చు, మరి గుడ్లు వేయచ్చు, మసాలా వేయచ్చు. ఇంకేమేమి వేయచ్చు అంటే మసాలా, గుడ్లు, టమాటాలు ఇవన్నీ వేసుకుని కూడా చక్కగా వండుకోవచ్చు క్యాలీఫ్లవర్ పువ్వుల్ని. ముక్కలన్నీ ఇందులో వేసాను కదా. ఇప్పుడు ఏంటంటే ఇట్లా ఎగరేస్తే అడుగున ఉన్న ఉల్లిపాయలు పైకి వస్తాయి. నూనె, ఉల్లిపాయలు, పసుపు పైన ఉన్న ముక్కలు అడుక్కి వెళ్తాయి. తర్వాత గిరిట పెట్టుకుని తిప్పుకుందాంలేండి. ప్రస్తుతానికి ఇలా ఎగరేసాను. ఉప్పు వేసి కొంచెం మగ్గని పెడతాను. ఇందులో కొంచెం ఉప్పు వేసి మూత పెట్టుకుని మగ్గ పెట్టుకుంటాను. ఇవ్వండి సాల్ట్ జల్లేస్తున్నాను. కొద్దిగా తగ్గించేసుకోండి సాల్ట్, ఎందుకంటే ఇందులో ఎక్కువ ఉప్పు పట్టదండి. ఉప్పు చల్లాను కదా, మళ్ళీ ఒకసారి ఎగరేద్దాం. అంత కలుస్తుంది అన్నమాట. ఇప్పుడు మూత పెట్టాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఇలా వదిలేస్తే చక్కగా మగ్గుద్ది. మగ్గిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తాను. క్యాలీఫ్లవర్ పువ్వు చక్కగా మగ్గిందండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే కారం వేస్తాను. ఇందులో కారం వేసుకుని కాసేపు ఉప్పు ఇందులోనండి ఉప్పులు, ఎందుకంటే ఇది మంచుకు పూసిన పువ్వు కదా, ఇందులో ఉప్పులు కారాలు పెద్దగా పట్టవు. అయితే పులుపులు ఎల్లి తగ్గితే ఎక్కువగా బెండకాయ పులుసు, వంకాయ పులుసు ఇట్లాంటి వాటిలో ఎక్కువ ఉప్పులు కారాలు పడతాయి, కానీ ఇందులో పట్టవు, చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇది వేసిన తర్వాత తిప్పి గుడ్లు వేస్తాను. అందులో వేసాను కదా, ఇలా బాగా తిప్పేసుకుంటాను. తిప్పుకుని కోడిగుడ్లు కొట్టి ఇందులో వేసుకుంటానండి. ఇవ్వండి మనకి గుడ్లు ఎన్ని కావాలో అన్నే, మళ్ళీ ఎక్కువ వేసుకోకూడదు. ఇందులో వేసుకుని బాగా తిప్పేసుకోవాలి కూరని. ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. నేనైతే వేస్తాను, మీరు కూడా వేసుకోండి. ఉప్పులు కారాలు అన్నీ సరిపోయినాయి చూసుకుని అప్పుడు గుడ్లు వేసుకుని తిప్పుకోండి. ఎందుకంటే కొంచెం మోతాదులో వేసుకోండి గుడ్లు, మరీ ఎక్కువ వేస్తే బాగోదు. ఇదిగోండి కొత్తిమీర కూడా జల్లేస్తున్నాను, చాలా టేస్ట్గా ఉంటుందండి, మీరు కూడా వేసుకోండి. కొత్తిమీర జల్లేసాను కదా, ఇప్పుడు బాగా తిప్పేసుకుంటాను. ఇదిగోండి నేను ప్రతిదీ చూపించకపోవటానికి కారణం లెంత్ ఎక్కువైతే మా ఫ్రెండ్స్ చూడరండి. మా ఫ్రెండ్స్ పక్కకు తోసేస్తారు మా ఛానల్ని. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే కర్రీస్ చాలా బాగుంటాయి, అంటే చూస్తేనే తినాలి అనిపించే అంత బాగుంటాయి. కానీ లెంత్ ఎక్కువైపోయిందని పక్కకు తోసేస్తారు కదా, అందుకని నేను అప్పుడప్పుడు అదే కొంచెం ఇంపార్టెంట్ అన్న మాత్రం చూపిస్తున్నాను అనమాట. అంటే ఇంపార్టెంట్ అంటే ఏంటంటే మనకి ఇందులో కూరలో ఏమేమి వేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అట్లా చూపిస్తున్నా. అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు ఇదిగోండి కర్రీ అంతా మగ్గిపోయింది, గుడ్లు వేసుకున్నాను, ఉప్పు కారాలు చూసిన బాగా తిప్పేసుకున్నాను. అయితే ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మా ఛానల్ లైకులు కొట్టారనుకోండి మరి కొంతమందికి రీచ్ అవుతుంది. అయితే ఈరోజు వీడియో ఇంతటితో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరి ముందుకి వస్తాను. చూశారు కదా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. బాయ్ అండి, రేపు మళ్ళీ కలుసుకుందాం. కర్రీ అండి కరెక్ట్గా మనం వండేసుకుంటే కోడిగుడ్డు పొరుటు మాదిరిగా ఉంటుంది, కాకపోతే మనం క్యాలీఫ్లవర్ పువ్వు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. నా మాట మీద మీకు నమ్మకం ఉంచినట్లయితే మీ ఇంట్లో కూడా మీరు చేసుకుని తినండి, చాలా బాగుంటుంది.